అద్దో వాటర్ ఫాల్స్. పొద్దున్నే బ్రష్ చేసి టిఫిన్ తినేసి మీకు ఒక అద్భుతమైన వాటర్ ఫాల్స్ చూపించాలని నేను గౌతమ్ గారు స్టార్ట్ అయిపోయినాం. లెట్ స్టార్ట్ ద వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పటి వరకు ప్రాంక్ వీడియోస్ అని హర్రర్ స్టోరీస్ అని చాలా టైం అయితే వేస్ట్ చేసిన. ఈ ప్రాంక్ వీడియోస్ కడపలో తీయడం అంత ఈజీ అయితే కాదు. అలాగే ఈ హర్రర్ వీడియోస్ కూడా నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. అంటే కొంచెం చేయలేకపోతున్నా. హర్రర్ వీడియోస్ నాన్ స్టాప్ కెమెరా ముందు మాట్లాడుతూ ఉన్నానంటే, అది కాక నాకు ట్రావెల్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంది. అలాగే వ్లాగ్స్ చేశాను అన్నతో మాట్లాడి ఈ ఛానల్లో కంటిన్యూస్ గా ఇంకా ఎక్కడే కానీ స్టాప్ కాకుండా వ్లాగ్స్ చేద్దామని అయితే ఫిక్స్ అయినా. మీరు ముందు ఎట్లయితే సపోర్ట్ చేశారో అట్లా అన్నకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటానా. ఓకే, ఇప్పుడైతే ప్రెసెంట్ లంకమల్ల వాటర్ ఫాల్స్ అని మా కడపకి దగ్గరలో ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అయితే ఉంది. ఆ వాటర్ ఫాల్స్ మీకు చూపించాలనేసి ఇంట్లో ఎవరికి చెప్పకుండా అదే పనిగా వచ్చాను ఇక్కడికి. ఇక్కడికి వచ్చాక అయితే రూట్ క్లోజ్ చేస్తుంది. ఇంకా వేరే రూట్ ఉందంట. వేరే అన్న వాళ్ళకి కాల్ చేసి అయితే తెలుస్తున్నా. ఆ రూట్ వెళ్ళి మీకు ఖచ్చితంగా ఈ వాటర్ ఫాల్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఫైనల్ గా పొద్దున్నే లేచి ఇంట్లో 4 అబద్ధాలు చెప్పేసి ఇంకా లంకమల్ల వాటర్ ఫాల్స్ కి అయితే నేను గౌతమ్ గారు స్టార్ట్ అయిపోయినాము. ఏందో గానీ ఈ మధ్య నేను మంత్లీ కట్టే ఈఎంఐ కన్నా మంత్లీ పెట్రోల్ బిల్లే ఎక్కువ అయిపోతుంది. ఈ బండికి పేరుకి ఓనర్ ని నేనే అయినా ఈ బండి ఎక్కువ నాకన్నా గౌతమ్ గారి కాడే ఉంటది. ఈ బండికి ఓనర్ నేను వాడో అర్థం కాదు. ఈ లంకమల్ల వాటర్ ఫాల్స్ కి మాకైతే రూట్ తెలీదు, కానీ మేము గూగుల్ తల్లిని నమ్ముకొని అయితే స్టార్ట్ అయినాము. లాస్ట్ కి ఏమైతుందో ఏమో. ఈ లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది. చుట్టూ పంట పొలాల్లోంచి వెళ్తుంటే వీడు బైక్ బీడింగ్ సౌండ్ పట్టుకొని బైక్ లో ఏదో సౌండ్ వస్తుందని బైక్ అయితే ఆపేసినాడు. ఇంకా దీన్ని బట్టి మీరే చెప్పండి, వీడు డ్రైవరా లేకుంటే స్క్రూ డ్రైవరా అని. వాడి ఫోన్ లో లొకేషన్ చూస్తుంటే వాడు చూడండి అదే పనిగా ఫోన్ ఇప్పించుకొని ఏం చేస్తాడు, అమ్మాయి మాదిరి స్నాపులు పెట్టుకుంటాడు. ఇలాంటి నా కొడుకులు ఏమంటారో మీరే చెప్పండి. ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి కొడుకులు ఏమన్నా తెలుసా, శాతాగాని కొడుకులు. నా అతి పెద్ద శత్రువు ఎవరో కాదు, నా హెయిరే. చూడండి బైక్ లో బయటకు వచ్చిన వెంటనే ఎలా అయిపోయిందో. అసలే మన ఫేస్ బాగోదురా అంటే మళ్ళీ హెయిర్ కూడా చెరిగిపోతుంది. ఇలా అయితే ఎవరు చూస్తారు చెప్పండి మనల్ని. అవునే ఇంతసేపు ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాక వచ్చే గేట్ అయితే బేసేసింది మట్టసరంగా. ఇక్కడ అనుమతి లేనిదే ప్రవేశం లేదంట. ఇంత దూరం వచ్చాక రూట్ లేదంటే ఏం చేయాలో అర్థం కావడం నాకైతే అస్సలు. మళ్ళీ వేరే రూట్కి అయితే స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. తెలిసిన అన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి కాల్ చేసా. వాళ్ళు చెప్పారు కరెక్ట్ లొకేషను, అది అక్కడ లేదు, వేరే ఊర్లోంచి వెళ్ళాలి అని. ఆ ఊరు దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఈ విలేజ్ రోడ్ అయితే చాలా భయంకరంగా అయితే ఉంది. మొత్తం అదుర్లు, స్పీడ్ బ్రేకర్లు, రోడ్డు మొత్తం అయితే చీలిపోయి అయితే ఉంది. ఈ రోడ్లో పొరపాటుగా స్లిప్ అయితే అంతే పరిస్థితి. ఇన్ని కష్టాలు పడి ఎవరినెవరినో అడిగి ఎంత తిరుగుతానే కూడా రూట్ అయితే అర్థం కావడంలా. ఖచ్చితంగా రూట్ అయితే కనుక్కొని వాటర్ ఫాల్స్ కడిపోవాల్సిందే ఈరోజు. రూట్ తెలియక ఏం చేయాలో అర్థం కాక మేమున్నప్పుడు ఎవరో ఈ అన్న వాళ్ళు అయితే వచ్చారు. ఈ అన్న వాళ్ళని అడిగితే మేము చూపిస్తాంలే అని తీసుకెళ్తున్నారు. ఫైనల్ గా బ్రో అయితే కన్ఫర్మ్ రూట్ అయితే చెప్పేశాడు. ఇంకా ఒక 7 కిలోమీటర్స్ అయితే దూరంలో ఉన్నాము. ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వాళ్ళ పోలీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడగాలని చెప్పాడు. అడిగి పర్మిషన్ తీసుకుంటాం. ముందు ఆ తార్ రోడ్డే బాగలేదురా స్వామి అనుకున్నా, అంటే మళ్ళీ ఈ మట్టి రోడ్లోకి అయితే వచ్చేసినాము. దగ్గర ఇక్కడ నుంచి 14 కిలోమీటర్స్ అయితే ఈ మట్టి రోడ్లోనే వెళ్ళాలంట. ఇప్పుడు మా పరిస్థితి ఏందో మాకే అర్థం కావడంలే. అటవీ ప్రాంతంలోకి వెళ్ళడం చట్టరీత్యా నేరం. వన్యప్రాణుల వలన దాడి జరిగే ప్రమాదం ఉంది. జలపాతాల క్రింద గుండాలు చాలా లోతుగా ఉంటాయి. స్నానం, ఈత కొట్టడం కఠినంగా నిషిద్ధం.
ఏందో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం లాక్ చేద్దామని వస్తే ఇది ఇట్లా జరుగుతుంది. నాకు అర్థం కాల. ఇప్పుడు కూడా దావలో బండిలో వస్తుంటే వేరే వీళ్ళు ఉంటారు కదా ఫారెస్ట్ పోలీసు వాళ్ళు ఆపి లోపలికి అలో లేదు, ఎంట్రన్స్ లేదు ఎవరికి. ఇప్పుడు మీరు ఎవరిని అడిగి వచ్చారని అడిగారు. ఎవరిని అడగలేదు, నార్మల్గా ఇట్లా యూట్యూబ్లో వీడియో తీద్దామని యూట్యూబ్లో వీడియోస్ చూసి వచ్చాము అంటే లేదు అలో లేదు, రిటర్న్ వెళ్ళిపోండి, ఒకవేళ మీరు వెళ్ళినా కూడా మీరే ఇబ్బంది పడతారు అని చెప్తాండ్రు. అయినా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని అడుగుదామని పోతానా. ఒకవేళ కన్ఫామ్గా ట్రై చేస్తా వీడియో దొరికేదానికి. పర్మిషన్ దొరికితే మాత్రం ఖచ్చితంగా చూపిస్తా ఫ్రెండ్స్. ఈ దట్టమైన అడవిలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే మేము వాటర్ ఫాల్స్ కాడికి వెళ్తామా వెళ్ళలామా అనే టెన్షన్ కన్నా ఏపక్క నుంచి ఏ జంతువు వచ్చేసాదో అనే భయమే ఎక్కువ ఉంది. అసలే ఇంట్లో కూడా చెప్పి రాలేదు, ఏమన్నా అయితే సాగు కొడతారు ఇంట్లో. చాలా సార్లు పడుతున్నాం ఫ్రెండ్స్. దగ్గర కొండ దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడికి పోయినాక వాళ్ళు పంపించకపోతే చాలా ఇబ్బంది పడిపోతాం. చూడండి, ఇక్కడ బైక్ లో వెళ్తుంటే ఒక చోట వాటర్ అయితే ఉన్నాయి. ఆ వాటర్ లో చూడండి ఎంత చిన్న చిన్న చేపలు ఉన్నాయో. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏందో ఇలా అవుతుంది, నాకేం అసలు అర్థం కావడం లేదు. అక్కడికి వెళ్తామో లేదో తెలియదు. ఈ రూట్ చూసి అస్సలు బాగలేదు. వీడైతే అసలు భయం లేకుండా బండి ఆడబడితే ఆడ దింపేస్తాడు. ఇంత దూరం వచ్చాక నీళ్ళు అయితే అది ఆడ వచ్చేది కనెక్ట్ అయ్యి ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది. నీళ్లు కనెక్ట్ అయ్యాయి కాబట్టి. నీళ్లు ఉంటాయో ఉండవో అనుకోండి డౌట్ తో వచ్చినాము. ఈ రూట్ లో ఎటుపక్క చూసినా కూడా చుట్టూ చెట్లు రాళ్ళు తప్పక మాకైతే ఏం కనరాడంలా. ఈ రూటు బండి వెళ్లేదానికి రూట్ ఉంది కాబట్టి సరిపోయింది. పొరపాటుగా నడుచుకుంటూ వెళ్ళాలి అని అంటే మాత్రం సావే మాకు. ఇంకా బైక్ లో వెళ్తూ వెళ్తూ మొత్తానికి కొండ దగ్గరికి కూడా వచ్చేసాం, కానీ వాటర్ ఫాల్ అయితే ఇంకా రాలే. ఫైనల్లీ ఇంత దూరం వచ్చినాక మాకు ఇలాంటి ఒక చెక్ పోస్ట్ లాగైతే కనిపించింది. రిస్క్ చేయాలంటావా? అబ్జీ బండి అబ్జీ దగ్గర 65-70 కిలోమీటర్ల నుంచి వస్తున్నాం. 70 కిలోమీటర్లు రోడ్డుపై నుంచి అడవిలోకి 20 మొత్తము ఒక 90 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. ఇంత దూరం వచ్చాక వాళ్ళు ఫారెస్ట్ పోలీసు వాళ్ళేమో ఆ మాట అన్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడికైతే వచ్చినాము లోపలికి. ఇదే రూటు. ఇక్కడైతే ఎవరు లేరు అడిగేదానికి కూడా. ఇక్కడైతే ఒక ఆంజనేయ స్వామి బొమ్మ ఏమో ఉంది. పోదామా? పోయేదేనా? రిస్క్ లేనిదే లైఫ్ లేదంటావా? కానీ స్టార్ట్ అయ్యి దేవుని వల్ల అంతా బాగా అయ్యి వస్తే ఏం అడ్డంకులు రాకపోయినా వీడియో అప్లోడ్ చేస్తాం. లేకపోతే లైవ్ పెడతాం. దేవుని దండం పెట్టుకోపోయేదే. ఇంకా కారోడు వచ్చాడు. కారోడు వచ్చాడు. మేము ఈ అడవిలోకి ఎంట్రెన్స్ అయ్యేటప్పుడు మాకు ఎదురుగా ఒక కార్ అయితే వచ్చింది. ఆ కార్ ఈ రూట్ మొత్తం పోయింది. వాళ్ళని అలో చేశారా లేదా అని డౌట్ వేస్తుంది. చూద్దాం. డైరెక్ట్ కొండపైకి వేసారా డాబెట్టాయి? కొండపైకి వేసారా డాబెట్టాయి? డైరెక్ట్ నీళ్ళ కాడికి ఏమో వేసాడు. మేము ఏం చేసామంటే ఫస్ట్ వీడియో అనే ఎక్సైట్మెంట్ లో, అదే కాక దారి తప్పినాం అనే టెన్షన్ లో ఫుడ్ తీసుకోవడం మర్చిపోయినాము. రోడ్డు అయితే చాలా భయంకరంగా అయితే ఉంది. ఇంత దూరం ఇలాంటి రోడ్డు ట్రావెల్ చేయడం అంటే చాలా కష్టం. నాకు తెలిసి బైక్ మొత్తం ఆడ పాటలన్నీ లూజ్ అయిపోతాయి. అట్లుంది రోడ్డు అయితే. ఫుల్ అన్ని రాళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఇది కొన్ని చోట్ల నీళ్ళు వస్తున్నాయి, కొన్ని చోట్ల నీళ్ళు రావడం లేదు. నాకైతే భయం అవుతుంది. చుట్టూ అడవిలో ఒక్కరు కూడా లేరు మనుషులు. మొత్తం ఫుల్ అడవి, చుట్టుపక్కల చెట్లు. మేము తక్కువ అయితే ఎవరు లేరు. అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర ఎవరన్నా ఒక్కరున్నా ఉంటే బాగుండని ధైర్యంగా అనిపిస్తుంది. దగ్గరలో నీళ్ళు ఉండి చూసుకొని వీడియో తీసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ రోడ్ని చూస్తుంటే భయం వేస్తుంది. అసలే ఎవరు రాలే, మేము ఇద్దరమే వచ్చాము. ఈ 25 కిలోమీటర్ జర్నీలో కూడా మాకైతే ఎక్కడే కానీ ఒక్కరు కూడా మనుషులు కనపరాలేదు. కానీ ఇక్కడ ఎంత లోపలికి పోతున్నా కూడా వేరే వెహికల్స్ అచ్చర్లు అయితే కనపడదు. వేరే వెహికల్ టైర్లు అచ్చర్లు అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి చుట్టూ లొకేషన్ చూడండి, ఎంత అడవిలో. సరే లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, చుట్టూ ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో.
ఏం రా ఏం లేదు. ఆఫ్టర్ 25 కిలోమీటర్స్ ఆఫ్ జర్నీ తర్వాత, ఇంత భయం తర్వాత, ఈ గుడి ఆర్చి చూసిన తర్వాత నాకు కొంచెం హోప్ అయితే వచ్చింది లోపలికి వచ్చామనేసి. ఇంకా లోపలికి పోదాము, ఏదైతే అది కానీ. ఏరా ఎటుంది ఫీలింగ్? ఫస్ట్ లాగానే ఎగరేసుకొని వచ్చాము, ఇక్కడికి వచ్చాక అర్థమైంది. వాటర్ ఫాల్ చూసేంతవరకు ఆనందం రాదు ఫ్రెండ్స్. అసలే ఏ పక్కల నుంచి ఏమొస్తుందో అర్థం కాక అంటే వీడు 2 నిమిషాలకు ఒకసారి ఆడబడితే ఆడ బండి ఆపేశాడు. మొత్తానికి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే చేరుకున్నాము. లొకేషన్ మాత్రం భయంకరంగా ఉంది, చుట్టూ పెద్ద అడవిలో. అద్దో వాటర్ ఫాల్స్ ఫుల్ 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 హ్యాపీ అంటే ఫుల్ హ్యాపీ. మొత్తానికి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము. మేము అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ కాకపోయినా కూడా ఓకే హ్యాపీ. మొత్తానికి వాటర్ ఫాల్స్ కాడికి అయితే వచ్చినాము. కానీ చేస్తుంది వాటర్ ఫాల్స్ అయితే. అదే ఇక్కడ ఒక చిన్న టెంపుల్ మాదిరి కూడా ఉంది. చెట్లు చూడండి ఒకసారి ఎంత హైట్ ఉన్నాయో. ఎరా గౌతమ్ ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్. ఇంకా వాటర్ ఫాల్స్ చూసేసాం. భయం గియం అంతా పోయిందా? భయం గియం అంతా పోయింది. ఈడ మనకు మన దేవుడు ఉన్నాడు ఫ్రెండ్స్. దేవుడు ఉన్నంత వరకు అన్ని దేవుడు చూసుకుంటాడు అంటావా? అన్ని దేవుడు చూసుకుంటాడు. శ్రీ లంకమల్లేశ్వర అభయర్ణం సిద్ధవటం. ఏంది వచ్చురా, నాకు అది అర్థం కాలే. కోతి చూడరా కొద్దంగా పైన. కొత్తలు ఎవరు మాత్రం ఈత మాత్రం ఆడద్దండి, చాలా భయంకరంగా ఉంది ఇది. లోతు ఎంత ఉంటుందో ఎవరికి తెలీదు. ఆడద్దండి. కాళ్ళ ఎవరు వచ్చా కూడా చూసేదానికే ట్రై చేయండి. ఈత ఆడేదానికి బయట ఎంట్రెన్స్ లోనే బోర్డు అయితే పెట్టినారు. నీళ్ళల్లోకి దిగడము, వాటర్ ఫాల్స్ కాడి పోవడం ఇలా చేయొద్దండి, చాలా లోతుగా గుంతలు ఉన్నాయి అనేసి. పని చేయలే ఫ్రెండ్స్, చూడండి. నో నెట్వర్కా? ఇక్కడ ఏం జరిగినా ఎవరికి ఫోన్ చేసే అవకాశం కూడా లేదు. అందుకనే జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా వెళ్ళిపోండి. ఫైనలీ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేము అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ కాకుండా, కానీ మేము ఈరోజు ఓకే హ్యాపీ అనిపించింది. వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినంత, ఇంత కష్టపడి వాటర్ ఫాల్స్ దగ్గరికి అసలు రాలేమేమో అనుకున్నాము. ఫైనల్గా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. మాకు ఆడ ముందే బోర్డులో చూడింది వాటర్లోకి దిగద్దండి, ప్రాబ్లం అవుతుంది అని. ఓకే వాటర్లోకి దిగి ఎంజాయ్ చేయలేకపోయినా వాటర్ ఫాల్స్ పైన చూసినాము. ఏరా గౌతమ్ ఏం కథ? హ్యాపీనా? ఏం కథ అంటే నీళ్ళలో దిగాలని ఫుల్ ఆశగా ఉంది. కానీ ఆడ వాళ్ళు చెప్పారు కదా దిగద్దని, మళ్ళా రిస్క్ ఎందుకని దిగలే. ఇంతకు ముందే కదా రిస్క్ లేదా లైఫ్ లేదా వద్దులే మనం ప్రయోగాలు చేయాలి. మా ఇంట్లో కనే కొడుకు రిస్క్ చెప్పు. మా ఇంట్లో 3 ఉన్నారంటావా? వద్దులే, రిస్క్ చేసే పనులేమొద్దు. ఒక్కరు కూడా లేరు ఈడ. నార్మల్గా మేము ఆడ ఫస్ట్ ఇంట్రో చెప్పినా కదా, అక్కడే రోడ్ క్లోజ్ లో అయితే ఉండింది. ఆ రోడ్ క్లోజ్ మళ్ళీ ఇది వేరే ఊర్లలోంచి తిరుక్కొని అయితే వచ్చినాము. వీడికి వచ్చాక ఓకే హ్యాపీ. మళ్ళీ రాలేం కాబట్టి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇక్కడికి వచ్చేటికి అయితే బాగా మొత్తం ఫ్రెండ్స్ కానీ మొత్తం ఫ్యామిలీ కానీ వచ్చి చేసుకొని ఇక్కడే తిని ఈవినింగ్ వరకు ఫుల్ టైం స్పెండ్ చేసి ఉంటే అప్పుడు హ్యాపీగా.
ఫుల్ మెమోరీస్ క్రియేట్ చేసుకొని అయితే పోవచ్చు ఇక్కడ నుంచి. చీకటి కాకముందు ఫ్రెండ్స్. మాక్సిమం ఆఫ్టర్నూన్ తినేసి ఒక 1 hour ఎంజాయ్ చేసి బయలుదేరిపోవాలా. ఏమాత్రం లేట్ అయినా కూడా అడవిలో చాలా ఇబ్బంది అయితే పడతారు. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ వస్తున్నాయి, రూట్ అడుగుందిలే. పడదాక పోయి చూద్దాం. ఇక్కడ నుంచి పోతానే ఉంది, అంటే రోడ్ అవుతానే ఉంటది. మళ్ళీ ఇంటికి పోలే కాబట్టి ఇక్కడ వేరే ఎవరు మనుషులు కూడా లేరు. ఒకవేళ సంథింగ్ ఏదైనా వచ్చా మనం పరిగెత్తొద్దామన్నా కూడా మేమైతే ఫస్ట్ లాగే ఎటువంటి ఇబ్బంది లేకుండా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోదామని మొత్తం వ్యూ చూపించాలనుకున్నాము. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా కూడా లేవు ఫ్రెండ్స్. ఫోన్ చేసి వీడియో కాల్ చూపిద్దాం అనుకుంటే వాళ్ళు ఎట్టా రాలేరు. మనమన్నా చూపిద్దాం అనుకుంటే సిగ్నల్ లేవు. కష్టం, ఎంత కష్టం వచ్చిందో. మీరు ఈ వీడియోని గవర్నమెంట్ దాకా పంపించి సిగ్నల్ అయిపోయింది. గవర్నమెంట్ దాకా వీడియోని పంపించాలా? జియో టవర్ అన్నా ఎయిర్టెల్ టవర్ అన్నా పంపించేసే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ హ్యాపీగా చూస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వీడియో కాల్ చూపిస్తారు. మావాడు ఇంత దూరం వచ్చాము, కొన్ని ఫోటోలు అయినా దిగుదాం అంటే ఫోటో దిగుదానా? ఏరా దిగుదామా? దిగుదాము. అది కాదు, నాకు ఒక డౌట్. చెప్పు. ఇది కాకోకుండా మనం ఇట్లా తిప్పితే అటు తిరుగుతా చూడు సెల్లు గిమ్మలా? అది కొందాం బట్రా. కొందాం, 4,000 అంతే. 4,000? ఇదే బాగుందిరా దానికన్నా. ఎందుకు వేస్ట్? అది వేస్టా? చూడు 3 కట్టెలు వచ్చేసి 3 కట్టెలా? ఇది నిలబడుకుంటది, అది చేతిలో అది బాగుండదు. ఇది రియలైజేషన్. మా వాడు 4,000 అన్న వెంటనే రియలైజ్ అయిపోయినాడు వద్దులే అని. మొత్తం తిరుక్కొని ఇంకా రిటర్న్ వచ్చేసిన తర్వాత ఫుల్ ఆకలి అవుతుంది, తిందామని రోడ్డు పైకి వచ్చి ఎంత ఎత్తినా కూడా హోటల్స్ అయితే లేవు. అన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి. కొంచెం ముందర పోయిన తర్వాత ఒక హోటల్ ఉండింది. హోటల్ పేరు తిన్నంత బిర్యానీ 99 రూపీస్ అంట. సరేలే, ఫుల్ గా ఆకలి అవుతుంది కదా, మనం ఫుల్ తినొచ్చని ఆడిపోయి డబ్బులు కట్టేసి తినడానికి కూర్చుంటే మళ్ళీ చెప్పిన వాళ్ళు హోటల్ పేరు తిన్నంత అంట, బిర్యానీ 99 రూపాయలు అంట. కానీ బిర్యానీ టేస్ట్ మాత్రం బాగుంది. లేరా? ఓకే ఫ్రెండ్స్, మా ఫస్ట్ లాగే చేయలేమేమో, బ్యాక్ స్టెప్ వేసామేమో అనుకున్నాము. కానీ ఆ ధైర్యం చేసి మొత్తానికి అయితే లాస్ట్కి వచ్చేసాము. వాటర్ ఫాల్స్ కూడా చూసినాము, మీకు కూడా చూపించాము. ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా నాన్ స్టాప్గా వ్లాగ్స్ అయితే చేస్తుంటాము. మన ఛానల్లో గౌతమ్ గారు మాత్రం ఖచ్చితంగా వస్తాడు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టాటా, లవ్ యూ.